మరి ప్రపంచ హైయెస్ట్ సేల్ డ్రగ్ ఎలా అయింది? మోంజారో ఇండియాలో అడుగుపెట్టినప్పుడు మార్చి 2025లో వచ్చింది. సెప్టెంబర్ 2025 కల్లా ఇండియా సెకండ్ లార్జెస్ట్ సెల్లింగ్ డ్రగ్ అయింది. అక్టోబర్ సరిగ్గా అడుగుపెట్టిన 7 నెలల కల్లా ఇండియా లార్జెస్ట్ సెల్లింగ్ బై వాల్యూ అయింది. దాని తర్వాత ఒజంపిక్ వచ్చి ఒక పీక్ పీకుతున్నాయి. అంటే ఆఫ్టర్ ఒక జీవితకాలంలో 2% మాత్రమే హెచ్బిఎన్సీ తగ్గించగలమని కంపెనీ వాళ్ళకి క్లెయిమ్ చేసుకున్న దానికి అంత సేల్ ఉంటే ప్రతివాడికి 14-15 ఉండే హెచ్బిఎన్సీలు మళ్ళా వచ్చేదాన్ని. ఇదేమవ్వాలి? ఏది సైన్సు? కానీ కొంతమంది గాడిదలు ఏమంటారంటే ఒజంపిక్ వేసుకుంటే వెయిట్ తగ్గితే ఇవాళ మీరు ఒక 10 కిలోలు 100 కిలోలు ఆడు చాలా మజిల్ లాస్ పోయి ఆడు వెంటనే బౌన్స్ బ్యాక్ అది కరెక్టే. విఆర్ కట్ ఇట్లా 100 కిలోలు తగ్గి 10 కిలోలు పెడితే మాత్రం తప్పు వీళ్ళకి. అంటే ఏం లేదు, వీళ్ళు అంటే ఏంటంటే అల్లోపత్తిలో ఒక గుణం ఉంటుంది. వీళ్ళు ఈ బిస్కెట్ గాళ్ళని చూస్తారు కొంతమంది. నువ్వు చేయలేనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి డబ్బు ఎంతైనా ఉంటుంది. ఇప్పుడు అందుకే ఏమంటారు వాళ్ళు, విఆర్ కడేట్లో క్యాన్సర్ పేషెంట్కి ఆడు బయటకు వెళ్ళి చేసుకుంటే 10 లక్షలు ఖర్చు అవుతుంది అనుకోండి, నెలకు 10 లక్షలు. నా దగ్గర కోట్లు ఖర్చు పెట్టేసి వస్తారు బాగా తీసుకుని. అక్కడ డబ్బు కట్టి ఏమి లేనాడు ఒళ్ళు కొల్ల వీపులో వస్తే అది చాలా గొప్ప మహానుభావుడే. ఇప్పుడు నా దగ్గరకు వస్తారు, ఓ 30,000 40,000 50,000 అవుద్ది అనుకోండి ఉదాహరణకి. ఆడు తినే తిండి అంతా కలిపి అట్లా ఒక 5 నెలలు చేస్తే తగ్గే అవకాశం వాళ్ళకి ఉంటుంది. తగ్గితే డే 1 తెలిసిపోద్ది. ఓ 50,000 అంటే నెలకు 10 లక్షలు తీసుకున్నాడు. ఆ ఏనుగు మంచిదే. ఈ చీమ 50,000 చూసారు మొత్తం ఫుడ్ కాదు, ఇది ఘోరం నేరం వస్తుంది. ఇంత ఉంటుంది దాన్ని. రోజుకు 1,00,000 రూపాయలు తీసిన గాడిదే ఆ 1,00,000 రూపాయలు కొన్ని కుక్కలకి ఇస్తే బిస్కెట్లు తిన కుక్కలు, అదిగో ఇక్కడ నెలకు 30,000 అవుతున్నా మురుగుతూ ఉంటాయి. అర్థమైందా? అంటే వాళ్ళు బిస్కెట్లు వేస్తే రెడీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే విఆర్కేని తిరిగితే చాలు, మీరు ఒక ఇంటి వాన్ రావాలి చాలు, మీరు ఛానల్ పెడతారు కష్టపడుతున్నారు. మీరు కూడా ఇప్పుడు ఉందిగా ఛానల్, విఆర్కే మీద కదలండి, విఆర్కే మీద అవసరంలా కదలండి, మీకు సబ్జెక్ట్ అవసరంలా, నోటుకు వచ్చింది వాగితే చాలు, ఏం అవసరంలా. కన్ఫ్యూజ్ చేశారనుకోండి, మీరు 3 కోట్లు పెట్టి ఇల్లు కొంటారు, ₹1,00,000 బ్యాలెన్స్ వస్తుంది. ఇల్లు గదులు అవసరంలా, మీరు ₹1 మీకు ఉద్యోగం అవసరంలా, మీకు రూపాయి జీతం ఇవ్వడు, మీకు ఒక్క వ్యాపారం ఉండదు, ఒక్క బిజినెస్కి మీరు అద్దెకెట్టరు. ఓకే, ఒక్క బిజినెస్కి మీరు అద్దెకెట్టరు, ₹1 జిఎస్టీలో జైలు ఉండవు, ఒక టీ ఇచ్చే కుర్రాడు కూడా మీకు ఉండడు. జస్ట్ మీరు ఇంట్లో కంప్యూటర్ ఉంటే చాలు, కూర్చోండి, వీఆర్కి బురద వేయండి, బురద వేసినందుకు ప్యాకేజీ. ఇది పెద్ద వ్యాపారం. అందుకే ఈ మధ్య ఒకడు ఎలక్షన్లో పోటీ చేయాలన్నాడు. ఆడెవడో ఇంట్లో వాడు కూడా ఓటేసి, ఇంట్లో పెళ్ళం కూడా ఓటేసే పరిస్థితి లేదు. ఆడు బొక్కాపై గిరిగాడు, ఆడికే తెలియదు. వాడు ఏం చేయాలి? వెంటనే ఎలక్షన్లు వస్తున్నాయి, డాక్టర్లు ఎంటర్ ఎలక్షన్లు. వీఆర్కే అంటే ఎంత భయపడతారు చూడండి. ఎంసీఏ ఎలక్షన్లు జరిగినాయి 25 ఏళ్ళ తర్వాత. వీఆర్కేని తొక్కుతాం, ఇది మేనిఫెస్టో. అంటే అంత ప్యాంట్లు తడిసిపోతున్నాయి ఒక్కొక్కడికి. సరే ఆళ్ళ పోటీలు, ఈడు పోటీ పడి ఈడి గొట్టంగా ఎవడికి తెలియదు. ఆడు పెడితే 2,000 మంది చూసే గతి కూడా లేదు. వాడేం పెడతాడు? వీఆర్కే కీచుకుడు అని పెడతాడేంటి? వీఆర్కే కీచుకుడు ఏంటి? కీచుకుడు అంటే ఏంటి? బేస్గా నాకు అర్థం చెప్పండి. కీచకుడు అంటే అమ్మాయిల్ని తెరిచేవాడు. అందులో ఏమైనా ఉందా సబ్జెక్టు? అమ్మాయిలు వీఆర్కే కీచుకుడు ఎడ్డింగ్ పెట్టచ్చా? పెట్టకూడదు. ఇప్పుడు మీరు నన్ను విమర్శించదలుచుకున్నారు బిఎస్ గారు. దాన్ని నా కొడుకు లఫూట్ గాడు, డకోటా గాడు, వీఆర్కే గాడు ఎందుకు? తప్పు కదా. నీ సబ్జెక్ట్ చెప్పు. వీఆర్కే మోసగాడు, ఇలా చేశాడు, ప్రజలు మోసం చేస్తున్నాడు, అతను ఎప్పుడు 1,00,000 కోట్లు సంపాదించాడు. ఇవన్నీ అతను మన రేవంత్ రెడ్డితో బేరం మాట్లాడి కేబీఆర్ పర్ కమ్మని అడిగాడు. రేవంత్ రెడ్డి కుదరదన్నాడు. ఆర్ఎఫ్సీకి వెళ్ళి అడిగాడు. కిరణ్ గారు వెళ్ళి మడకపుచ్చి బయట చూస్తాడు. రామోజీ గారి పొద్దులో ఆర్ఎఫ్సీ కొందని ఇలా చెప్పు, తప్పే ఉంది, నాకు తప్పులేదు. ఇంకో ఆరోపణ ఉంది ఒకటి, 2.5 కోట్ల కారు, విలాసవంతమైన భవనాలు కూడా ఉన్నాయంట మీకు. ఇప్పుడు సరే చెబుతున్నా, మీరు ఇవాళ ఏ కారులో వచ్చారు? ఇప్పుడు నేను చూడలే. నాకు ఉన్నాయి కారు, అంటే నేను కారు కోళ్ళకి తిరగకూడదా? అంటే సరే, ఇప్పుడు నీ అంద ప్రకారం అంటే వాళ్ళు అన్నది ఏంటంటే ఫ్రీగా చెప్తాడు, ఈయన అన్ని ఫ్రీ అంటాడు కదా, ఇన్ని ఎట్లా సంపాదిస్తున్నాడు అనేది వాళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడు అన్న గొట్టంగాడు ఉన్నాడు కదా, ఆ గొట్టంగాడు ఈ ఆడివేడు అడుక్కు తినే రకం ఇదంతా. ఆళ్ళని అడుక్కు తిని బబ్బం గడిపే రోజుల్లో, ఈ ఆటోలో తిరుగుతున్న రోజుల్లో వీఆర్కే 100 మందికి జీతాలు ఇచ్చి పెట్టి పెద్ద బిజినెస్ మ్యాన్. ఓకే, ఇప్పుడు ఈ గాడి చెప్పినట్టు ఇప్పుడు అట్టా ఎందుకు మళ్ళీ ఆ గాడితే చెప్తాడు చూడండి, రోజు 300 చూస్తున్నానంట, మనిషికి 50,000 అంట, అంటే కోట్లే కదా నాకు. ఇప్పుడు డాక్టర్లు మీకు తెలిసి మీరు చూస్తారు, ఒక పెద్ద కన్సల్టెంట్ ఎంతమంది చూస్తాడు? మా అంటే 10 మంది 20 మంది చూస్తాడు. ఇప్పుడు 50 మంది వేసుకోండి. ఇప్పుడు వీళ్ళ ప్రకారమైన ఏదైనా 50 నుంచి 300 మంది చూస్తాగా, నేను 200 మంది చూస్తా, పోనీ యావరేజ్ 150 మంది చూస్తాను కదా, అన్ని కానుకలు కదా. నాకు ₹1000 ఫీజు ఇచ్చే ఇప్పుడు నేను చూస్తాను, నా దగ్గర ఒక 82 మంది స్టాఫ్ ఉంటారు. స్టాఫ్ నేను చేశాను, ఊరినే జీతాలు ఎవరుగా, నాకేం జీతాలు లేకుండా ఊరినే చేయరుగా. ఇప్పుడు నాకు కోసం వస్తారు కాలనీకి 200 మంది అంటే వచ్చారనుకోండి, వాళ్ళతో పాటు కారులు వేసుకోవాళ్ళ నుంచి వస్తారు కాబట్టి 400 మంది వస్తారు. 400 మంది కూర్చొని నాకు పెద్ద ప్రిమిసెస్ కావాలిగా. ఇప్పుడు మీకు ఒక బడ్డీ కొట్టి పెట్టి నేను కూర్చోలేనుగా, వాళ్ళు కూర్చోబెట్టినా నేనేంటి, నా వచ్చిన బంధువులాగా అనుకున్నా తిన్నాను కోడిగుడ్లు, తాగిన నిమ్మకాయ మజ్జిగ మామూలు టీలు గ్రీన్ టీలు ఇస్తాను.
నా స్టాఫ్ కూడా 80 మంది అక్కడే భోజనం చేస్తారు. నా శాలరీ సంబంధం లేకుండా 30 నాదో ప్రిన్సిపల్లో ఉన్నాను నేను. ఇవన్నీ ఖర్చులు అక్కడ ఊరిని అవ్వగా మీ బోటి వాళ్ళందరూ కాల్ చేస్తారు. దాని కాల్ సెంటర్కి 10 మంది ఉంటారు, అందులో డాక్టర్లు కూడా ఉంటారు. నాకెవడో ఊరిన రూపాయి ఇవ్వడగా ఇప్పుడు నేను స్టూడియో నడుపుతా అని చెప్పాను. స్టూడియోలో ఉండే వాళ్ళందరూ ఏళ్ళు చూస్తారు, మీరు బ్రహ్మాండంగా ఉంది అనుకుంటారు. నాకేమో రూపాయి రాదు కదా దాని నుంచి. కనీసం ఇప్పుడు మీ ఛానల్ చూసినాక ఏమంటారు, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఓట్ అంటారు. నా ఛానల్ ఎప్పుడైనా నేను సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పడం మీరు చూసారా? నా వీఆర్కి ఎక్స్క్లూజివ్లో లైక్ చేసుకోండి, షేర్ చేయండి అని ఎప్పుడు చెప్పాను. షేర్ చేయండి ఇంపార్టెంట్ అంటే మొన్న ఒకదాని చెప్పాను. ఒజంపిక్ చెప్పినప్పుడు ఏదో గుర్తులేదు కరెక్ట్గా. ప్రజల పనికి వస్తుందంటే ఒకటి రెండు చెప్పాను. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పను, అంత బలుపు నాకు. చేసేది దబ్బే ఎవడు నన్ను ఉద్దరించడం చేస్తాను విన్నాను. అలాగే నేను సంపాదించాలనుకో కొబ్బరి నేనే పెట్టు చేసుకుంటా, వాట్ ఈస్ రాంగ్? వీళ్ళందరూ ఫీజులు తీసుకోవడం చేయట్లేదుగా, ఒక్కడు 1500-2000 తీసుకుంటున్నారుగా. నేను కార్డియాక్ చూసి క్యాన్సర్ చేయాలిగా, అవునా? ₹1 అనేది బిజినెస్ మోడల్ ఉంటేనే వస్తుంది. ఇప్పుడు తిరుపతి వెళ్ళావు, ఫీజులు లేవా, ఏ గుడికైనా వెళ్ళారు, దేవుడి చోట ఖర్చు లేదుగా. ఎందుకు అవుతుంది? దేవుడు మెయింటైన్ చేయాలి కదా, మెయింటైన్ చేయాలి కదా. దానికోసం నిలువు దోపిడీ అవుతుంది అక్కడ నిలువు దోపిడీ. ఇప్పుడు నేను వస్తావు, ఇప్పుడు మీరే నన్ను కలవాలనుకున్నారు, ఎవడైనా ముందుగా వస్తారు, ఫైల్ ఇస్తాం, డాక్టర్లు కలుస్తారు, అరగంట మీ హెయిర్ హిస్టరీ తీసుకుంటారు క్వాలిఫైడ్ డాక్టర్లు. తర్వాత మీరు వీడియోలు చూసుకుంటారు, అన్నీ చూస్తారు, ఏదైనా పెట్టి ఫుడ్ తిని కూర్చుంటారు, నన్ను కలుస్తారు, నా సలహా తీసుకుంటారు. అంతా మీరు చేయాలకపోతే తీసుకుంటారు, ప్రిస్క్రిప్షన్ డాక్టర్లు ఇస్తారులే, నా సలహా తీసుకుంటారు. మీకు ఇష్టం లేదు, ఇక్కడ ఎవరు రూపాయి కట్టలేదే, వెళ్ళిపోండి అవతల పడేసి. వెళ్ళి నేను తీసుకోమని ఇప్పుడు నేను వచ్చి సప్లిమెంట్లు కొన్ని అడిగి నేను చూస్తానంటే నా తప్పు కదా, అయిపోయింది. అట్లానే డైట్ షీట్లు లాంటివి ఉంటాయి. నాకు కొన్ని 1000 గ్రూపులు 10 ఏళ్ళ నుంచి ఉన్నాయి, ఇప్పుడు కొన్ని 100 గ్రూపులకు వచ్చిన 24 hours ఫ్రీ సర్వీస్, చార్ట్లు ఇస్తారు, అన్నీ ఇస్తారు, తీసుకో. నువ్వు డైట్ చేస్తాను చేసుకో. నా వీడియోలు అన్నీ ఓపెన్గా ఉన్నాయి, అసలు నన్ను కలవటం ఎందుకు? షుగర్ బీపీకి క్రానిక్ డిసీజులు అన్నీ కలువు, నన్ను కలిస్తే నేనే ఇవ్వగలను. ఎందుకంటే 100,00,000 మందికి 1,00,000 రకాలుగా ఉంటాయి కాబట్టి నేనే ఇవ్వాలి, నన్ను కలవకుండా చేయొద్దు. మామూలు డిసీజులు ఉన్నాయి, నన్ను ఎందుకు కలవటం? ఒబేసిటీ 100 కిలోల నన్ను ఎక్కడ కలిసాడు? అవసరంలే. నా వీడియోలు చూడండి ఓపిక్గా, కలిస్తే కలవండి, అంతేగా నాకు కలవటం అసలు కంపల్సరీ కాదు, అసలు కలవమాకండి కూడా. అర్థమైంది, అయిపోయింది. ఇంకేంటి? ఓకే, నీ లెక్క ప్రకారం ఉంటే ఇప్పుడు నేను కొన్న కారు 2024 మోడల్, అది 2024 బండి కాకపోతే 24 గంటలు చాలా కాలం క్రితం కాదు వచ్చింది, మొన్నగా. నేను కొన్న డేట్కి దానికి 2 ఏళ్ళ గ్యాప్ లేకపోతే నేను మొత్తం కారు ఫ్రీగా ఇచ్చేస్తా, ఎవడు పడితే అడిగి. లేకపోతే ఆడేమొత్తాడు కూడా చెప్పాలి నాకు. సెకండ్ హ్యాండ్ బండి ఎంత ఉంటుంది ఇప్పుడు చెప్పు. దాని ఇన్వాయిస్ వాల్యూ ఇప్పుడు కొన్న 1,60,00,000 దాని ఇన్వాయిస్ వాల్యూ. సెకండ్ హ్యాండ్ వాడు 2 ఏళ్ళు ఇద్దరు చేతులు మారి వచ్చిన తర్వాత 1 కోటి వేసుకుందాం ఇక, అంతేనా? నాకు ఒక కారు ఉన్న కారు అమ్మేసుకుని ఒక 6 ఏళ్ళు వాయిదా పెట్టుకుని కొన్నాను నేను. ఈజీగా కొనవచ్చు, కొన్నానా? ఈజీగా. పోనీ అసలు ఇక్కడ తమాషా గమనించారు, వీఆర్కే దేనికి ఒక డయాబెటీస్కి సైన్స్ చెబుతున్నాడు. ఇప్పుడు నేను వెల్ఫేర్ కాకుండా మారుతి 800 వెళ్తే నా సైన్స్ అయిపోద్దా? ఆ మాట వాడు అన్నాడంటే వాడంతా లోఫర్ గాడు. ఇప్పుడు బిఎస్ గారు నా దగ్గరికి వచ్చాడు, ఇప్పుడు నాకు వెల్ఫేర్ కారు కాదు. నేను ఇప్పుడు నేను ఒక ఛాలెంజ్ చేశాను వీళ్ళు అన్నప్పుడు, 10 ఏళ్లలో నేను ఆస్తులు కొని ఉండాలి కదా. 10 ఏళ్ళు ఇప్పుడు నాకున్న ఆ కారు పక్కన పెడితే, ఇప్పుడు సంపాదిస్తే ఎవడైనా పెళ్ళం పిల్లలు, మీరు కొన్నా నేను కొన్నా, పెళ్ళం పిల్లలు మీరు కొన్నారు. నాకు 2 పిల్లలు ఉన్నారు, భార్య 2 పిల్లలు ఉన్నారు. ఈ 10 ఏళ్లలో ప్రజా జీవితంలోకి వచ్చి 10 ఏళ్ళు నా ఆధార్ కార్డు పెడతా, నా ఫ్యామిలీలో 4గురిది. నేను ఒక్క చోట 1 సెంటు స్థలం కొన్నా, సెంటు బంగారం కొన్నా, సెంటు నా పిల్లల పేరు నా నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లు వేసిన, నేనే వేసిన. దాంట్లో నేనే నా ఫ్యామిలీలో ₹1 మేము దాచుకున్నట్టు మేము చూపించిన, మీరు బ్యాంకులో బ్యాలెన్స్ చూపించిన.